ఫోన్ రాలేదు. కూర్చోండి. జరిగింది. మీ టీంలో ఉన్న అందరూ కూడా ఫోన్లు చేయాల్సిందిగా కోరుతున్నాము. మిగతా వాళ్ళు త్వరగా రావాల్సిందిగా మరియు అలాగే కౌంటర్లో మీ సిగ్నేచర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే రాలేదో చూసుకున్నారు అక్కడ కూర్చోండి. పీఓలందరూ కూడా పీఓలు కానీ ఓపీఓలు కానీ సంబంధిత కౌంటర్లలో రిపోర్ట్ చేసి కౌంటర్లోకి రావాలి. అక్కడ మీకు బ్యాలెట్ పేపరు, పేపర్ సీలు, ఇండెల్ బిల్లింగ్ ఇస్తారండి. సంబంధిత ఆర్ఓల యొక్క ఫోన్ నెంబర్ కూడా స్టేజీకి రైట్ సైడ్ నా ఒక హెల్ప్ డెస్క్ ఉంది, రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పీఓలు కానీ ఓపీఓలు కానీ రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పీఓలు కానీ ఓపీఓలు కానీ సంబంధిత ఆర్ఓల యొక్క ఫోన్ నెంబర్ కూడా స్టేజీకి రైట్ సైడ్ నా ఒక హెల్ప్ డెస్క్ ఉంది. కౌంటర్లలో మెటీరియల్ తీసుకోవాలండి. రిపోర్ట్ చేసిన పిఓలు మెటీరియల్ తీసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ లిస్ట్ ఉంటుంది అందులో. హెల్ప్ డెస్క్ ఉందండి. ప్రతి టేబుల్ పైన కూడా ఒక సంబంధించిన జీపీ పేరు దయచేసి కలెక్ట్ చేసుకుంటున్నారు. దయచేసి పోలింగ్ తీసుకొని కౌంటర్ వెనకాల ఆర్ఓ అందుబాటులో ఉన్నారు. వారి వద్ద బ్యాలెట్ పేపర్ నమస్కారం అండి. ఈరోజు మనకి ఇక్కడ 11వ తారీఖున మనకి ఫేజ్ 2 ఎలక్షన్ కోసం మనం రెడీ చేసుకుంటా ఉన్నాం. సో ఈరోజు 10వ తారీఖున డిస్ట్రిబ్యూషన్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. 7 మండల్స్లో కూడా మనం ఏదైతే ఫేజ్ 1 ఎలక్షన్కి వెళ్తున్నామో ఈ మండల్లో మనం డిస్ట్రిబ్యూషన్ అనేది కతలాపూర్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవడం జరిగింది. సో మీరు చూస్తున్నట్టుగా ఆల్రెడీ మన ఆర్ఓస్ అందరూ కూడా బ్యాలెట్ పేపర్స్ అవన్నీ కూడా పీఓస్ ఓపీఓస్కి ఇష్యూ చేయడం జరిగింది. అరౌండ్ 60% అటెండెన్స్ కూడా ఉంది. సో మేబీ అనదర్ 1.5 అవర్లో అటెండెన్స్ విల్ ఇంప్రూవ్. సో పీఓస్ ఓపీఓస్ అందరూ కూడా ఇక్కడ ఎదురుగానే మనము లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో లంచ్ చేసిన తర్వాత బై 1:30కి వాళ్ళు పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా బస్సెస్ ద్వారా మనం ఏర్పాటు చేయడం. సో బస్సెస్ నుంచి స్టార్ట్ అవుతారు. ఈవినింగ్ 5:30 కల్లా అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవుతారు. అండ్ పోలింగ్ స్టేషన్ సెట్ చేసుకోవడము, మెటీరియల్ అంతా ప్రాపర్గా పెట్టుకోవడం అన్నీ కూడా చేసుకొని రేపు మార్నింగ్ బై 7 o'clock పోల్ విల్ బి స్టార్టెడ్ షార్ప్లీ.
సో యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ అంతా కూడా పీస్ఫుల్గా నడుస్తుంది. ఇప్పుడు ఎటువంటి కోడ్ వైలేషన్స్ చేయకండి. ఆల్రెడీ మనకి ప్రచార సమయం అంతా కూడా నేను ఈవినింగ్తో అయిపోయింది. సో ఏదైనా వైలేషన్స్ కానీ లేకపోతే ఈరోజు నైట్ ఏమైనా మనకి ప్రచారం చేయడం కానీ లేకపోతే మనీ కానీ లిక్కర్ కానీ ఏదైనా డిస్ట్రిబ్యూషన్ అయితే మాత్రం మన ఎఫ్ఎస్టీ టీమ్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఇమ్మీడియట్గా కూడా కేసు బుక్ అవుతుంది. అది తర్వాత ఇబ్బంది ఉండదు ఉంటుంది. గ్రామీణ ఓటర్లు కాబట్టి ఎనీవే మనం ఇచ్చిన ఇవ్వకపోయినా 90% వచ్చి ఓటేస్తారు. మిగిలిన 10% కూడా వచ్చి ఓటేయమని మేము కోరుకుంటా ఉన్నాం.